బిగ్ బాస్ 9 వస్తుంది, చూస్తున్నారా? పెద్దగా చూడండి నేను, ఎందుకంటే అందులో వాల్యుబుల్ పాయింట్స్ ఏముండవు. సమాజానికి ఉపయోగపడేటటువంటి ఒక్క పాయింట్ కూడా లేదు. వెర్రి చేష్టలు, వెకిలి నవ్వులు, ఇవి తప్ప బిగ్ బాస్లో ఏమి లేవు. ఏదో అదొక షో, అదొక కథ. అంటే నేను నిజంగా అంత టైం వేస్ట్ చేయాలంటే చాలా కష్టం. మాలాంటి వాళ్ళు అంటే పని చేసుకునే వాళ్ళం కదా, బ్రతకాలి కదా. రాత్రి 9 గంటల కాడి నుంచి 10:30 దాకా 11 గంటల దాకా చూడాలంటే ఎంత కష్టం అది. కాబట్టి బిగ్ బాస్ షో అంత వేస్ట్ షో ఏది ఉండదని నా ఉద్దేశం. మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను నేను. ఎందుకంటే అక్కడ సమాజానికి ఉపయోగపడే ఒక్క పాయింట్ అన్నా ఉందా? లేదు కదా. ఏంటది? అది కూడా ఎంటర్టైన్మెంట్ అవుతారా? ఇప్పుడు పని పాటు లేని వాళ్ళు చాలామంది చూస్తారండి. పని ఉన్నవాడు ఒక్కడు కూడా చూడడు. ఎందుకంటే అందులో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఉండదు. పిచ్చి చేష్టలు, వెకిలి చేష్టలు, వెర్రి నవ్వులుని, అనవసరంగా గొడవ పెట్టుకోవడం, అప్పటికప్పుడే కొప్పడం, అప్పుడే కలిసిపోవడం, ఇది ఏందో పిచ్చి యాక్టింగ్లా ఉంది తప్ప వాస్తవంలోకి ఏది లేదు. కాబట్టి బిగ్ బాస్ అంటే నాకు ఇష్టం ఉండదు, నేను చూడను కూడా. ఛాన్స్, అలాంటి ఛాన్సులు నాకెందుకండి బాబు, చేతకాని ఛాన్స్ అది ఎంత. ఇప్పుడు రాత్రి అంతా కూడా కులాసాగా భోజనం చేసిన తర్వాత ఏదో పెట్టుకొని చూస్తుంటారు. ఆ కుర్రోళ్ళు వెర్రి చేష్టలు, వెకిలిన వాళ్ళు నవ్వుతున్నారు కదా, ఏదో అని చూస్తారు. కానీ నిజంగా చెప్పాలంటే సమాజానికి ఒక్క ఉపకారం కూడా లేనటువంటి షో ఏదన్నా ఉందంటే అదొకటే. అంటే అందులో వేసిన వాళ్ళు తర్వాత సీరియల్, సినిమాల్లో నటిస్తారు కదా. ఓహో, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అంటారా? ఖచ్చితంగా వాళ్ళు గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు ద్వారా వాళ్ళు సినిమాల్లోని, సీరియల్స్లోని సెలబ్రిటీలుగా చలామణి అవుతూ వాళ్ళు బాగుపడడానికి బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి యువత, మన దేశంలో ఉన్నటువంటి యువత ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఇబ్బందుల్లో ఉంది. యువతని సన్మార్గంలో పెట్టాలంటే ఎలాంటి షో చేయాలి, ఎలాంటి గేమ్స్ ఆడించాలి, ఎలాంటివి చూపించాలి తప్ప వీళ్ళు చూపించేది ఏదో నాకు తెలియట్లేదు. నాకు అర్థం కాదు అది. కామన్ పీపుల్స్ 6 తీసుకున్నారు కదా, తీసుకుని ఏం చేస్తున్నారు వాళ్ళు? స్టార్ అవుతారు కదా సోషల్ మీడియా. అవును, ఒక 6 కోసం 6 కోసం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలను పిచ్చోళ్ళని చేయడం అది. 6 కోసం కాదు, ఇక్కడున్న ఆంధ్ర, తెలంగాణలో ఉన్న యువతని బాగు చేసే కార్యక్రమాలు ఏదైనా చేయమనండి. అలాంటి పాయింట్స్, అలాంటి ఏమన్నా ఎత్తుగడలు, అంటే చదువుకు కానీ సంస్కారానికి కానీ సంబంధించినటువంటి ఏదన్నా వ్యాఖ్యానాలు చేయమనండి, బాగుంటుంది. అంతేగాని పనికిమాలిన వ్యాఖ్యానాలు చేసి ఆ షోనే ఒక పనికిమాలిన షో బిగ్ బాస్. గోస్ట్గా పెద్ద నాగార్జున చేస్తుంది. నాగార్జున చేస్తే గోస్ట్గా చేస్తే ఏంటండి మీరు అడిగేదానికి? అది ఏదో పెద్ద బ్రహ్మ పదార్థంలాగా. బిగ్ బాస్ అనేది బ్రహ్మ పదార్థం కాదు, దరిద్ర పదార్థం. అలాంటి పదార్థాన్ని చూడడం కూడా వేస్ట్, శుద్ధ వేస్ట్. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాను. ఎలా అనిపిస్తుంది షో? అన్ని చిన్నపిల్లలా ఉన్నాయి అన్న, అన్ని చిన్నపిల్లల టాస్క్లు ఉన్నాయి. అంతేనా? టాస్క్లు ఎట్లా ఉన్నాయి? అన్ని చిన్నపిల్లలాగానే అనిపిస్తుంది అన్న. అంటే ఎక్కువ ఏం ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. అంటే గతంలో పోలిస్తే ఇప్పుడు చాలా బిగ్ బాస్ చూడడానికి కూడా అసలు ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. కెప్టెన్గా సంజన గారు కరెక్టేనా? చాలా ఓకే అండి. ఎందుకు ఎందుకనంటే అసలు చెప్పడానికి లేదండి, అంతే. అట్లానేం లేదండి, అంతే. సో ఇప్పుడు మీ పరంగా నామినేషన్ జరిగింది కదా, ఎవరిది అన్ఫేర్ నామినేషన్ అనిపించింది? అంటే మన సుమన్ శెట్టి గారిని కూడా నామినేట్ చేసారు. అసలు సుమన్ శెట్టి గారు కూడా బాగానే ఉంది. ఎందుకంటే ఆయన అనేక, అంటే బృందావన కాలనీ సినిమాలో కూడా చాలా బాగుంటాయి. ఆయన కూడా బాగానే ఉంటుంది. ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్? శ్రేష్ఠి అయ్యే అవకాశం ఉంది. ఎలా ఉంది? అంతా నార్మల్గానే ఉందండి, అంతగానే. ఈ షో అనేది ఏమైనా అవసరం అంటారా? చెప్పండి. తప్పకుండా అవసరమే, కాకపోతే ఈ కామన్ మ్యాన్స్ కాకుండా సెలబ్రిటీస్లు పెడితేనే బాగుంటుందండి. ఇప్పుడు దేనికి ఎవరు ఉండాలనో వాళ్ళు ఉంటేనే బాగుంటుందండి. కామన్ మ్యాన్స్ కూడా మళ్ళీ ఆఫర్లు వస్తాయి కదా, ఇట్లా వేస్ట్ అండి. కామన్ మ్యాన్స్ ఏం చేస్తారండి? ఇట్లనే చిల్లర ఉంటుంది వ్యవస్థ. ఇట్లా పెడితే బిగ్ బాస్ కూడా ఎవరు చూడరు, అంతే చిల్లర వ్యవస్థ అవుతుంది. యాక్టింగ్ పరంగా రావాలంటే ఇప్పుడు ఆయన నవదీప్ గారు చెప్పారు కదా, అది అంటే సినిమా ఛాన్స్ ఇస్తాను, వెళ్ళిపో అక్క నువ్వు ఇంటికి అన్నట్టు. సినిమా పరంగానే చూడాలి, యాక్టింగ్ పరంగా చూడాలి. అంటే రియాలిటీ షోస్ పరంగా చూడాలి. ఏది ఆ విధంగా చూస్తే బాగుంటుంది. అన్ని కామన్ మ్యాన్లను తీసుకొస్తే ఏమంటారు కదా, వీళ్ళందరినీ తీసుకుపోయి గొడ్ల కొట్టంలో ఒక ఏమంటారు బర్లన్గా దొలగొట్టినట్టు దొలగొట్టిర్రు. వాళ్ళకి ఏం గేమ్స్ అనేది అర్థం కావట్లేదు. బిగ్ బాస్ 9 మీద అంత ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ లేవా? అంటే ఉన్నాయి, కాకపోతే ఏంటంటే అదే అంటే కామన్ మ్యాన్స్ కాకుండా సెలబ్రిటీస్ ఉంటేనే బాగుంటుందండి. ఎందుకంటే అంటే దేనికైనా ఇప్పుడు నేను సీఎం కావాలనుకుంటే ఎట్లుంటుంది? గలీజ్గా ఉంటుంది. అట్లా
దేనికి అంటే దానికి అర్హత అనేది కూడా కొంచెం ఉండాలి, బాగుంటుంది. గేమ్ ఆడిరు ఎలా కామన్ మ్యాన్స్కి అర్హత లేదంటారా బిగ్ బాస్ పోయే అర్హత? తప్పకుండా లేదండి. ఎందుకనండి కామన్ మ్యాన్స్ ఏం చేస్తారండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో 4.5 కోట్ల కామన్ మ్యాన్స్ ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా కామన్ మ్యాన్సే కదా, వాళ్ళు కాదా? మరి కామన్ మ్యాన్స్ అని చెప్పి ఒకటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టుకొని ఏదో అంటే వాళ్ళ షోను వాళ్ళ బిజినెస్ నడవడానికి తప్పించి అలా ఏం నడుస్తుందండి? ఏం నడవట్లేదు.